మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కార్మికులకు బోనస్ను కేవలం ప్రకటించాలనే పరిమితంకే కాకుండా పండుగ కంటే ముందే అందించడం ఆనందంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ రంగ సమస్యలు బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, దానికోసమే తమ ఇందిరమ్మ ప్రభుత్వం అనుక్షణం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. ప్రగతి భవన్లో నిర్వహించిన సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీలో భట్టి విక్రమార్క కార్మికులు ఉద్దేశించి ప్రసంగించారు. రైట్. కార్మికులకు బోనస్ను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా పండుగ కంటే ముందే అందించడం ఆనందంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలు బ్రతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, దానికోసమే తమ ఇందిరమ్మ ప్రభుత్వం అనుక్షణం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రగతి భవన్లో నిర్వహించిన సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీలో భట్టి విక్రమార్క కార్మికులు ఉద్దేశించి ప్రసంగించారు. సింగరేణి కాలేజ్లో పనిచేసేటువంటి ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ. నేను ప్రత్యక్షంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి నడిచి వచ్చేటప్పుడు బహుశా అనుకుంటా ప్రేమసాగర్ ఇందారం బొగ్గు బాయిదేరు మిట్ట మధ్యాహ్నం ఆ బాయిదేరు పోయి చూసొద్దామని వెళ్ళాం. ఎండమావుల్లాగా ఇట్లా కనిపిస్తా ఉంది. అయినా వెళ్ళాం. చూసిన తర్వాత అడిగాను, ఓ సోదరుని అడిగితే జీతం ఎంత బ్రదర్ అంటే 45,000. ఇంకో సోదరుని అదే ఉద్యోగం చేస్తాను ఎంత అంటే 14,000 అని ఉన్నాడు. ఈ శ్రమ దోపిడీ ఎవరు చేస్తూ ఉన్నారంటే బయట ఎవరికో ఇచ్చాము, అవుట్ సోర్సింగ్ వాడు చేస్తూ ఉన్నారు. సేమ్ శ్రమ ఆయన చేసేది ఏం చేసేది. నేనంటున్నాను, శ్రమ దోపిడీ జరగటానికి వీల్లేదు. డెఫినెట్గా మినిమం వేజెస్ పెంచాల్సిందే. పెంచడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరే మినిమం వేజెస్ చైర్మన్, బోర్డు చైర్మన్. అట్లా ఇంకో సూచన కూడా వచ్చింది హాస్పిటల్ గురించి, ఎడ్యుకేషన్ గురించి. 100% నేను కూడా ఏకీపిస్తాను. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ సింగరేణి కాలరీస్ ఆపరేషన్స్ లో ఉన్నటువంటి ఏరియాల్లో ఏ కార్మికుడు కూడా, లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఆసుపత్రి వసతుల కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. అక్కడే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ మనం ఎస్టాబ్లిష్ చేద్దాం. విల్ స్పెండ్ దిస్ మనీ. అట్లాగే ఎడ్యుకేషన్ గురించి కూడా ప్రపంచం అంతా ఎటో పోతా ఉంది. మన దగ్గర అద్భుతమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి. మన పెట్టుబడి, మన శక్తి అంతా మానవ వనరులే. వాళ్ళని చిన్నప్పటి నుంచే మనం సానబెట్టి అద్భుతమైన వజ్రాలుగా తయారు చేసి పంపిస్తే వీళ్లతో ప్రపంచంలో ఎవరు పోటీ పడలేరు. ఆ సానబట్టేటువంటి విధానమే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. నేను అన్నను, మేము ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి సింగరేణి కాలనీస్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో వి విల్ స్టార్ట్ పైలట్ ప్రాజెక్ట్ గా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్